5 రాష్ట్రాల ఎన్నికలు పూర్తి కాగానే మోడీ సర్కార్ ప్రజలపై పెట్రోల్ భారం మోపిందని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. పెట్రోల్ ధరలు పెరగబోవని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇప్పుడు ఏం చెబుతారని ప్రశ్నించారు. పెట్రోల్, డీజిల్ తక్కువ వాడండి, బంగారం కొనకండి, నూనె తక్కువ వాడండి అని ప్రధాని మోడీ హైదరాబాద్ సభలో అన్నప్పుడే అనుమానం కలిగిందని, మొత్తానికి ప్రజల నడ్డి విరిచేందుకు బీజేపీ సిద్ధమైందని తెలిపారు. పెట్రోల్ ధరలపై అబద్ధాలు చెప్పినందుకు బీజేపీ నేతలు ముక్కు నేలకు రాయాలని పొన్నం డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగాయి. దీని మీద అంటే 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత రేట్లు పెరుగుతాయని మీరు చెప్పారు. సో అది నిజమేనా? ఇప్పుడు ఎన్నికల తర్వాత పెట్రోల్, డీజిల్ పెరుగుతాయని చెప్పినాం. పెట్రోల్, డీజిల్ పెరిగినాయి. కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు పెరిగాయన్నారు. ఇలా జవాబు చెప్పాలి, క్షమాపణ అడగాలని డిమాండ్ చేస్తా ఉన్నా. సార్ మీద ఏమంటారు మీరు? లాస్ట్ డిమాండ్. పిసిసి అధ్యక్షులు ఈరోజు ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేసినారు పార్టీ పక్షానంగా. దానికి సంబంధించి పేద ఓటర్ల ఓటు తొలగించబడద్దని నమ్మకం ఉందా? చెప్పడం మా బాధ్యత ప్రజాస్వామ్యంలో. ఇది సార్ మీద ఇవాళ మేము మెమోరాండం ఇచ్చాం. ఖచ్చితంగా ఎలాంటి అన్యాయం జరగద్దు, ఓటర్లకు తొలగించకూడదు, సమయం ఇవ్వాలని ఈరోజు పొన్నం ప్రభాకర్, మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఇవాళ ఎలక్షన్ కమిషన్ కలవడం జరిగింది. కెమెరామెన్ సుధాకర్తో రాజ్ కుమార్, 9+ న్యూస్, హైదరాబాద్. వరకు అందరూ ఊహించిన విధంగానే పెట్రోల్ ఛార్జీలు, డీజిల్ ఛార్జీలు పెట్టకుండా ఆపారు. ఎన్నికలై ముఖ్యమంత్రి కూడా ప్రమాణం స్వీకారం చేయకముందే నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశ ప్రజలకు, ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి అరొకసారి అన్యాయం చేసింది. ఈ సందర్భంలో కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఎన్నికలకు ముందు అనేక సందర్భాల్లో పెట్రోల్ ధరలు పెరిగాయని 10 సార్లు ప్రెస్ కాన్ఫరెన్స్ చేశారు. ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం పెట్రోల్ ధరలు పెంచింది. మేము యూపీఏ ప్రభుత్వం ఉన్ననాడు ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో నయా పైస పెరిగితే ఏం జరుగుతుంది దేశంలో అని చెప్పే విధంగా, మరి అపహాస్యం చేసే విధంగా వ్యవహరిస్తూ ఉండే. 3 రోజుల హైదరాబాద్ పర్యటన నుంచి దేశ ప్రజలందరికీ డీజిల్, పెట్రోల్ తక్కువ వాడండి, నూనె తక్కువ తాగండి, బంగారం కొనొద్దంటే అప్పుడే అనుమానం వచ్చింది. తప్పకుండా రేపు పొద్దున నడ్డు విరవబోతా ఉన్నాడని. ఇవాళ మనిషి అబద్దాలు, దురదృష్టకరమైనటువంటి మోసకారిగా ప్రజల జేబులను, ఎందుకంటే 6 నెలల స్టాక్ ఉందని చెప్పినారు. ఇవాళ యుద్ధంలో కారణం చూపెట్టే ప్రయత్నం చేస్తారు. యుద్ధం ఇవాళ రాలే, యుద్ధం ఎప్పటి నుంచో ఉంది. కానీ ఇవాళ ప్రజలకు మోసం చేసి భారం పడేటువంటి పెట్రోల్, డీజిల్ ధరలను పెబ్బులు కాంగ్రెస్ పార్టీగా అందరం కూడా గట్టిగా వ్యతిరేకిస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ స్పందించి జవాబు చెప్పి భూమికి రాయాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం.